ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది సింపుల్గా వంకాయ టమాటా కర్రీ. అది ఎలా చేయాలో ఏమేం కావాలో దానికి చూపిస్తారండి. అంతకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. వంకాయ టమాటా కర్రీకి మూకుడు పెట్టేసుకుందాం. మూకుడు బాగా కాలనిద్దాం. వంకాయలు ఉప్పులు కారాలు ఇవన్నీ చూపించేది ఎందుకులే అని చూడండి, ఆయిల్ వేసేసాను. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అవి కొంచెం చిట్టా అనాలన్నమాట. మనకి ఆవాలు చిట్ మనాలి. చూడండి, ఈలోపు మనం చూద్దాం. చూడండి, ఇగో టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసేసుకుందాం. పచ్చిమిరకాయ ఉల్లిపాయ కలిపి వేసేసుకుందాం. ఎగుతూ ఉంటాయి. ఉల్లిపాయ బాగా మగ్గాలన్నమాట. మగ్గుతుంది చూసారా? ఉల్లిపాయ ఎప్పుడైనా సరే నూనెలో పచ్చి వాసన పోయేదాకా మగ్గితేనే కూర టేస్ట్ వస్తుంది అన్నమాట. వంకాయ ముక్కలు, వంకాయలు కోసుకునేటప్పుడు నీళ్ళల్లో కాస్త ఉప్పు పడేసుకోండి. వంకాయలు కండ్ర రాకుండా ఉంటాయి, లేకపోతే కూర టేస్ట్ మారిపోద్ది అన్నమాట. వంకాయలు శుభ్రంగా కడిగేసేసి సన్న ముక్కల కింద కోసేసుకొని, ముక్కలు కోసే ముందే మనం కాస్త నీళ్ళు అక్కడ పెట్టుకొని ఆ నీళ్ళల్లో కత్తి ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకొని వంకాయ ముక్కలు కోసి పడితే ఇలా ఉంటాయి అన్నమాట. అదే ఉప్పు వేయకుండా మనం కోసి అలా ఉంచామనుకోండి, నల్లగా వచ్చేస్తాయి వంకాయ. అప్పుడు కండ్ర వచ్చేస్తుంది అన్నమాట. కండ్ర వచ్చిందంటే రుచి ఉండదు, ఇంకా కూర అదో రకమైనగా ఉంటుంది, ఎగుట్టుగా. వంకాయ మగ్గిపోయింది కదా, దీన్ని కలుపుదాం ఒకసారి. అన్ని వేపులు ఒకేలాగా మగ్గాలన్నమాట. సెగ 4 వేపులు తగిలేదో పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే. కాకపోతే సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. సింపుల్గా అయిపోద్ది, ఎంతోసేపు పట్టదు. టమాటా వేసేసుకున్నప్పుడు వంకాయ టమాటా కూర ఎంతోసేపు పట్టదు, సింపుల్గా అయిపోద్ది. టేస్ట్ మట్టి అద్దరిపోద్ది అబ్బా. కొంచెం ఉప్పు వేసుకుందాం, టమాటా తొందరగా మగ్గిపోద్ది ఉప్పు వేసుకుంటే. దానికి సరిపడా ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసేద్దాం. ఒక 5 నిమిషాలు వదిలేస్తాం. చూసారా, టమాటా మగ్గిపోయింది. అంత మగ్గితే చాలు. వంకాయతో పాటుగా మనం ఉప్పు కారం వేసినప్పుడు అది కూడా మగ్గిపోద్ది అనమాట. ఎప్పుడైనా తిననోళ్ళు, వంకాయ టమాటా కూర తిననోళ్ళు ఒక్కసారి ఇలా వండుకొని చూడండి, మా రుచిగా ఉంటుంది. మనం మాంసం చేపలతో కూడా తినం, అన్నం అలా తింటాం. ఇది వంకాయ టమాటా కుదిరితే కూర వండుకుంటాం. బ్యాచిలర్స్ వండుకోవచ్చు చక్కగా, వాళ్ళకి తెలియదు కదా అన్ని కూరలు. బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు మరి మాకు బెదర్ గారు తెలుసు, ఆయన గుంటూరులో హాస్టల్లో ఉండాడంట. కారం సరిపడా వేస్తున్నాను. ఆ గుంటూరు హాస్టల్లో ఉన్నప్పుడు నలుగురు కలిసి ఉండారంట. ఆయనకు వంట రాదని పక్కన ఆంటీ గారు ఉంటే ఆంటీ గారు బెండకాయ కూర, వంకాయ కూర ఎలా వండాలి ఆంటీ గారు అని అడిగాడంట. అంటే ఏం లేదయ్యా, వంకాయలు శుభ్రంగా కడిగేసేసి కోసే ముందు నీళ్ళల్లో కాస్త ఉప్పేసి ముక్కలన్నీ కోసి ఆ నీళ్ళలో బాగా కడిగయ్యా, అప్పుడు కంటలు లేకుండా ఉంటుంది అందంట. సిమ్లో పెట్టేద్దాం ఓ 2 నిమిషాలు. సరే అని వంకాయలు శుభ్రంగా కడిగేశారంట. ఆంటీ చెప్పినట్టు వండేసుకున్నాడంట. బ్రహ్మాండంగా కుదిరిందంట. చూసారా, నూనె తేలిపోయిందంటే మనకు కూర దగ్గరికి వచ్చేసినట్టేనమాట. గుమ్మ వస్తుంది వాసన. చూసారా, మీకు తెలియదులే, నేను దగ్గర ఉండా కదా, నాకు తెలుస్తుంది వాసన. వంకాయ కూర ఉప్పు సరిపోద్దాం చూద్దాం. కాలిపోతుంది. బ్రహ్మాండంగా ఉంది, సూపర్. అయితే తెల్లారి బెండకాయ కూర అంట. నిన్న వంకాయ కూర చెప్పారుగా, అంతేలే అది కూడా అని చెప్పేసి బెదర్ గారు బెండకాయలు కూడా శుభ్రంగా కడిగేసేసి కోసి నీళ్ళల్లో పడేశారంట.
అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఈసారి చెప్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.